నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను 2 రోజులుగా విచారిస్తున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈడీ ప్రశ్నలతో కవిత ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీలు టెండర్ల కోసం ఆపు ప్రభుత్వానికి ఇచ్చిన 100 కోట్ల రూపాయలు ముడుపులు ఎక్కడి నుండి వచ్చాయి, ఆ డబ్బు ఎవరెవరు సమకూర్చారని కూడా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల వివరాలను ముందు పెట్టి కవితను క్వశ్చన్ చేశారని కూడా సమాచారం అయితే ఉంది. అలాగే ముంబైలో డేటా అరేంజ్ చేయడంతో పాటు లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అనేక ప్రశ్నలు కవితను అడిగినట్లు తెలుస్తుంది. సౌత్ గ్రూప్ లో ఉన్న సంబంధాలు, కేజ్రీవాల్ సిసోడియాతో చర్చలు జరిపారా, కంపెనీలో వాటా ఉందా అని కూడా ప్రశ్నలను కూడా అడిగారు. అక్కడి నుంచి మీకు లాభాలు అందాయి అన్నట్లు కొందరు నిందితులు వాంగ్మూలాలు ఇచ్చారని, దానికి మీరు ఏమంటారని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు ఈడీ అధికారులు. ఇక ఢిల్లీ, హైదరాబాద్ లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారా, ఎవరెవరు పాల్గొన్నారని కూడా ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో పాలసీలో చేయాల్సిన మార్పులకు సంబంధించిన ఏమైనా సూచనలు చేస్తారని కూడా అధికారులు కవితను అడిగినట్లు తెలుస్తుంది. ఇక కమిషన్ రేట్ల పెంపుదలకు సంబంధించిన అంశాలపైన మీతో చర్చలు జరిగాయా అని కూడా అడుగుతున్నట్లు ప్రశ్నలతో కవితను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు కూడా తెలిసింది. ఇక లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన 192 కోట్ల రూపాయలు ఏం చేశారని, ఆ డబ్బులు ఇంకా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారని కూడా నిలదీసినట్టు తెలుస్తుంది. ఇక ఆమె కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి ఈడీ ప్రశ్నల వర్షం కురిపించగా అధికారుల ప్రశ్నలు కవిత కొన్నింటికి మాత్రమే సమాధానాలు ఇచ్చి మరికొన్నింటికి సైలెంట్ గా ఉన్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కవిత విచారణ మొత్తాన్ని కూడా వీడియో తీశారు. అయితే అటు ఈ కేసులో కవిత న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. కేసు కోర్టులో ఉండగానే అరెస్టు చేశారని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆమె సుప్రీం కోర్టులోనైతే పిటిషన్ అయితే వేశారు.